ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క జేఎల్పిఎఫ్ వర్షిప్ యొక్క లైవ్ చూస్తున్నాం. మా ప్రియ ప్రజలందరికీ వందనములు తెలియజేస్తున్నాం. దేవుని సమాజం మరొకసారి మీతో కలిసి ఈ విధంగా ప్రభు యొక్క సన్నిధిలో ఆనందించే భాగ్యం ప్రభు నాకు ఇచ్చినందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన కార్యక్రమమును ప్రారంభించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. ఈ విధంగా మరి యొక్క తండ్రి ప్రభు దినమును మా జీవితంలో మీరు ఇచ్చారు, మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే నాయన తండ్రి మహిమ పరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ విధంగా ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా ఎంతమంది నాయన వీక్షిస్తున్నారో, ఇంకా రానున్న దినాల్లో ఎవరు చూడనై ఉన్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి. ఈ కార్యక్రమం ద్వారా మా జీవితంలో ఆత్మీయంగా నీ కొరకు పురుకొల్పి మీరు మహిమ పొందండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సమాజమే ఈ సమయంలో ఒక పాటలు పాడి ప్రభు నామాన్ని మహింపరచుదాం. మనందరికీ బాగుగా వచ్చిన పాట ఉజ్జీవ కీర్తనలో నుండి 321 పాట శీఘ్రమే సిలువను చూడుము అనే పాటను పాడదాం. సిల్వదే శీఘ్రమే చూడుమిట్రా, బలియాయే నీ కొరకేసుడే. సిల్వదే శీఘ్రమే చూడుమిట్రా, బలియాయే నీ కొరకేసుడే. ఆలోచించక ఆలాసించక ఇటు అటు చూచి వెనుకాడక, ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక. సిల్వదే శీఘ్రమే చూడుమిట్రా, బలియాయే నీ కొరకేసుడే. లోకాసలు గల లోతు చూపులకు లోబడబోకు హాని కలుగున్. లోకాసలు గల లోతు చూపులకు లోబడబోకు హాని కలుగు. లోకమంతా సమకూర్చుకొని నీ ప్రాణంబు విడచిన ఫలితమేమి? లోకమంతా సమకూర్చుకొని నీ ప్రాణంబు విడచిన ఫలితమేమి? సిల్వదే శీఘ్రమే చూడుమిట్రా, బలియాయే నీ కొరకేసుడే. బలియాయే నీ కొరకేసుడే. అలనాడు ఇత్తడి సర్పమును గని ఆ ఇశ్రాయేలు జీవించెగా.
అలనాడు ఇత్తడి సర్పమును కని ఆ ఇశ్రాయేలు జీవించెగా. అలాగే యేసుని చూచువారు ఇలా నిత్య జీవమును పొందేదరు. అలాగే యేసుని చూచువారు ఇలా నిత్య జీవమును పొందేదరు. సిల్వదే శీఘ్రమే చూడుమిట, బలియాయే నీ కొరకేసుడే, బలియాయే నీ కొరకేసుడే, బలియాయే నీ కొరకేసుడే, బలియాయే నీ కొరకేసుడే. హల్లెలూయా. ఈ సమయంలో మరొక పాట పాడదాము. కడవరి కాలమందు ప్రవేశించినాము అనే పాటను పాడదాం. కడవరి కాలమునందు, కడవరి కాలమునందు ప్రవేశించినాము, వేచియున్నాము, ప్రవేశించినాము, వేచియున్నాము. మన ప్రభు రాకకై కనిపెట్టి ప్రార్థించుము. కడవరి కాలము నందు, కడవరి కాలము నందు ప్రభువాక్యములో 10 కన్యకల ఉపమానమును నీవెరుగుదువా. ప్రభువాక్యములో 10 కన్యకల ఉపమానమును నీవెరుగుదువా. ఏ గుంపులో నీవు ఉంటివో యోచింపుము, ఏ గుంపులో నీవు ఉంటివో యోచింపుము. కడవరి కాలములందు, కడవరి కాలములందు ప్రవేశించినాము, వేచియున్నాము, ప్రవేశించినాము, వేచియున్నాము. ప్రభు చిత్తమును గ్రహించుటకై దేవుని వాక్యము ధ్యానము చేయుము. ప్రభు చిత్తమును గ్రహించుటకై దేవుని వాక్యము ధ్యానము చేయుము. ఆయన రాక
నిరీక్షించుము, ఆయన రాకకై ఓర్పుతో నిరీక్షించుము. కడవరి కాలములందు, కడవరి కాలమునందు ప్రవేశించినాము, వేచియున్నాము, ప్రవేశించినాము, వేచియున్నాము. మన ప్రభు రాకకై కనిపెట్టి ప్రార్థించుము. కడవరి కాలమునందు, కడవరి కాలమునందు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు వచ్చి ప్రార్థనలో మనం నడిపిస్తారు. అందరూ ప్రార్థనలు ఏకీభవించాలని మనం చేస్తున్నాం. మహాపరిశుద్ధుడ మహాగణుడ స్వామి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి, ఇంతవరకు నీవు ఉన్నావు స్వామి, నీకు వందనాలు. ప్రారంభ ప్రార్థనలోను పాటల్లోనూ మీరుండి తండ్రి మీ నామానికి మహిమకరంగా జరిగించుకున్నారయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇప్పుడు నాయన తండ్రి ఆరాధనలోను ప్రభా, నాన్న వాక్యంలో మీరుండండి స్వామి, నీకు వందనాలు అయ్యా. మా అందరికీ కావలసిన మాటలను తెలియచేయమని బ్రతిమాలుకొనిచున్నాను ప్రభా, సహాయం చేయండి అయ్యా. నాన్న సంఘ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా, ఆదరించండి ప్రభా, సహాయం చేయండి. ఆర్థిక పరిస్థితుల్లో సహాయం చేయండి తండ్రి అయ్యా. కరోనా పరిస్థితి నుండి విడిపించండి ప్రభా అయ్యా. నీ ప్రజలుగా మరలా నాన్న సమాజంగా కూడి ప్రభా అయ్యా నేను ఆరాధించుకునే భాగ్యం మాకు ఇస్తున్నావు అని నమ్ముతున్నాం ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభా, ప్రతి కుటుంబంతో నీ సన్నిధి ఉంచండి ప్రభా అయ్యా. నీ భద్రతకు ఒప్పుకుంటున్నాను ప్రభా అయ్యా. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి స్వామి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ చంటి బిడ్డలు మొదలుకొని ప్రభా వృద్ధుల వరకు నీ కాపుదలకు ఒప్పుకుంటున్నాను ప్రభా, నీకు వందనాలు. ఏ సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలను అయ్యా నాయన తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు వందనాలు. ఏ సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సంఘంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన. ప్రతి పరిచర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి, సహాయం చేయండి. ఏ కరోనా నాయన పాజిటివ్ కేసు నాయన తండ్రి నాయన నాకు పాజిటివ్ కేసు వచ్చిన వారి ప్రభా వారికి నాన్న కరోనా వైరస్ నుండి తన విడిపించండి ప్రభా, నీకు వందనాలు. ఏ స్వస్థపరచండి ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ వ్యాధి మరి ఎవరికి అంటకుండా ప్రభా, వైరస్ ఎవరికి అంటకుండా సహాయం చేయండి. ఏ కరోనా వైరస్ నిర్మూలన చేయండి ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ కృప దయచేయండి ప్రభా, నీ కనికరమ దయచేయండి అయ్యా. నీ కాపుదలకు ఒప్పుకుంటున్నాం ప్రభా, సంఘం అంతటిని నువ్వు భద్రపరుస్తున్నావు నమ్ముతున్నాం ప్రభా, నీకు వందనాలు. ఏ సహాయం చేయండి. నీ దాసులు ఇప్పుడు నిలబడి మాట్లాడుచుండగా ప్రభా నీ దాసుని అభిషేకించి తండ్రి నాన్న వాడుకోమని బ్రతిమాలుకొనిచున్నాను. నీ కృప దయచేయండి. సమస్త విషయంలో సహాయం చేసి మా అందరికి కావలసిన వర్తమానం అందించమని బ్రతిమాలుకొంచు. సంఘమంతటి నీ పాదాల చెంతకు ఒప్పుకుంటూ ప్రభా ఈ ప్రార్థన నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సమాజమా, ఈ సమయంలో మనము అందరం లేచి నిలబడి మనం ఉన్న స్థలంలో కనులు మూసుకొని కొద్ది నిమిషాల ప్రభుని ఆరాధన చేద్దాం. ఇంతవరకు మనల్ని భద్రపరిచిన ప్రభుని మరొక ప్రభుదినం మన జీవితంలో అనుభవించడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయనను స్తుతించుదాము, ఆయనను ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రభుని మహింపరచుదాము. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా మీకు వందనాలు. ప్రభువైన మా దేవా మీ స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ, 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 మహిమ. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, వందనాలు, వందనాలు.
వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఘనతకు పాత్రుడా, స్తుతికి పాత్రుడా, నీకే మహిమ. హల్లెలూయా. ఉన్నవాడను అనువాడా మీకు వందనాలు. మా దేవా మీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నన్ను విడిపించి నిలిపిన దేవా, నిర్మల స్వరూపా, నీతి సమాధానం సంతోషముతో నిత్య జీవము నాకిచ్చితివి. నీతి సమాధానం సంతోషముతో నిత్య జీవము నాకిచ్చితివి. స్తుతించెదను, స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము. స్తుతించెదను, స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము. స్తుతించెదను. ప్రతివట్లు ప్రభుని స్తుతించుదాం. అవును ప్రభా, నాశనకరమైన తండ్రి, దొంగ ఊబిలో నుండి నన్ను లేవనెత్తావు ప్రభా. నన్ను స్వస్థపరిచావు, నన్ను రక్షించావు ప్రభా. మీకు వందనాలని చెప్పి ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు. మీకే మహిమ, మహిమ, మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభా, మీకు వందనాలు. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ పాడదాం. ఉన్నత దేవుడు సర్వాధిపతియు ఊర్వి పరిపాలక, ఉన్నత దేవుడు సర్వాధిపతియు ఊర్వి పరిపాలక, ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని, ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని, ఉదయం సంధ్యా ఎల్లప్పుడును ఉత్సాహధ్వనితో పాడేదను. 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 ఉత్సాహధ్వనితో పాడేదను. ఉత్సాహధ్వనితో పాడేదను. ఉత్సాహధ్వనితో పాడేదను. ఉదయం సంధ్యా ఎల్లప్పుడును ఉత్సాహధ్వనితో పాడెదను. స్తుతించెదను. మహాగణుడ యేసు ప్రభువా, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం.
ఈ విధంగా మరొకసారి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ సమయం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. పాటలలో, ప్రార్థనలో, వాక్య ధ్యానం, నాయన ఆరాధనలు మీరు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు. వాక్య ధ్యానంలో కూడా మీ సన్నిధికి నాయన మమ్మల్ని మేము సమర్పించుకొనుచున్నాం. మీరు కృప చూపండి. మరొకసారి నన్ను మీ యొక్క వశపరచుకొని మీ యొక్క తండ్రి వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ తృప్తిపరిచి మీ కొరకు ఆయత్తపరచండి. మీరు మహిమ పొందండి. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులు పెడుతూ యేసుక్రీస్తు నామమున ఈ మా స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సమాజమా దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. దేవుని సమాజమా మరొకసారి ఈ విధంగా దేవుని యొక్క వాక్యమును మీతో కలిసి ధ్యానం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప తరుణం బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనము ఒకసారి చదువుదాం. మనము ప్రస్తుతము ధ్యానిస్తున్న లేఖన భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాననిను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాము. మహాగణుడా యేసు ప్రభువా, మీకు వందనాలు. ఈ సమయంలో నీ లేఖనాలను ధ్యానం చేస్తుండగా నాతో మా అందరితో మీరు మాట్లాడండి. మాకు కావాల్సిన విషయాలను మీరు తెలియపరచండి. ఈ యొక్క సమయం అంతటిని మీరు ఆశీర్వదించి ప్రభువా మేలుకరంగా మహిమకరంగా మీరు మార్చి మీరు మహిమ పొందమని సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సమాజమా చదువుకున్న లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలను మనము పోయిన వారము ధ్యానం చేయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఒక ప్రాముఖ్య విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రజలు లేదా రక్షణ పొందిన వారికి జరగబోయే పరిస్థితులు, ఇహలోకంలో వారికి ఎదురయ్యే పరిస్థితుల కోసం ప్రభు మాట్లాడుతూ అక్కడ ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. లోకములో మీకు శ్రమ కలుగును అనే విషయాన్ని ప్రభువారు తెలియచేస్తున్నారు. రక్షణ పొందిన తర్వాత విశ్వాసి జీవిత యాత్ర పూలబాటగా ఉండదు కానీ ముళ్ళబాటగా ఉంటుంది అని ప్రభు జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉన్నాము. ప్రభు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. మీరు ముళ్ళబాట ద్వారా ప్రయాణించవలసిన వారు, మీరు అరణ్యము గుండా ప్రయాణించవలసిన వారు, మీకు ఖచ్చితముగా లోకములో శ్రమ కలుగుతుంది. అయితే ధైర్యం తెచ్చుకోనండి, ఎందుకంటే నేను లోకమును జయించాను అని ప్రభు చెబుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని సమాజమా రక్షణ పొందిన మనము శ్రమను అనుభవించడానికి, మన జీవితాల ఇబ్బందులు హింసలను అనుభవించడానికి మనలను మనము సిద్ధపరచుకోవాలి. ఆ రీతిగా మనలను ప్రిపేర్ చేసుకోవాలని మనం పోయిన వారము ధ్యానం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క శ్రమల కోసం మనం ఆలోచన చేస్తూ సాధారణంగా ఒక విశ్వాసికి వచ్చే శ్రమలు రెండు రకములుగా ఉంటాయి. అవి సాధారణమైన శ్రమలు, రెండవదిగా క్రైస్తవ విశ్వాసమును బట్టి లేదా క్రీస్తును బట్టి అతడు క్రైస్తవుడైనందుకు వచ్చే శ్రమలు ఉన్నాయి. ఇవి రెండవ రకపు శ్రమలు. ఈ రెండు రకములైన శ్రమలను విశ్వాసులు ఖచ్చితంగా అనుభవించవలసిన వారై ఉన్నారు. విశ్వాసి జీవితంలో ఈ రెండు రకములైన శ్రమలను అతడు ఎదుర్కొంటాడు అనే విషయాన్ని పోయిన వారం మనం నేర్చుకోవడం జరిగింది. కాబట్టి మన జీవితాలలో సాధారణముగా లోపలి నుండి వచ్చే శ్రమలైనా సాధారణముగా వెలుపలి నుండి వచ్చే శ్రమలైనా మనం ప్రభుని విడిచిపెట్టకుండా మన యొక్క విశ్వాస జీవితములను కాపాడుకోవాలి. అంతం వరకు మనకు విశ్వాసాన్ని కాపాడుకోవడానికి భద్రపరచుకోవడానికి మన కిరీటమును ఆ ఎవడు కూడా అపహరింపకుండునట్లుగా మనము జాగరూకులమై ఉండాలని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. అలాగే విశ్వాసకు వచ్చే రెండవ రకపు శ్రమలు అతడు క్రైస్తవుడైనందుకు క్రీస్తును బట్టి అతనికి కలిగే శ్రమలు అని
మనం చెప్పుకున్నాము. ఇవి కూడా లోపలి నుండి వస్తాయి, బయట నుంచి కూడా వస్తాయి. లోపలి నుండి అనగా అతని శరీర నైజమును బట్టి, స్వభావమును బట్టి, అతనిలో ఉన్న పాప నియమమును బట్టి, అతని లోపల నుండి అతనికి ఈ యొక్క శ్రమలు ఎదురవుతాయి. క్రైస్తవుడైనందుకు వచ్చే శ్రమల కోసం మాట్లాడుతూ ఉన్నాము. అలాగే క్రైస్తవుడైనందుకు బయట నుండి అతనికి శ్రమలు ఎదురవుతాయి. బయట నుండి అనగా ఇతర మనుషులను బట్టి, మనుషుల ద్వారా, పరిస్థితులను బట్టి, ఇలా ఆయా అతనికి బయట ఉన్న సమాజంలో అటు క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, వీళ్ళందరి వలన అతనికి శ్రమలు, ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఒక విశ్వాసికి సాధారణంగా శ్రమలు వస్తాయి. అలాగే అతనికి క్రైస్తవుడైనందుకు కూడా హింస ఎదురవుతుంది. కనుక ఈ రీతిగా 2 రకములైన హింసలు, శ్రమలను విశ్వాసి ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే దేవుని సమాజమా, ఈ శ్రమలలో మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయము. ఈ శ్రమలలో మన యొక్క ఫెయిత్ని, ప్రభు మీద మనకున్న ఆ యొక్క విశ్వాసమును, ప్రభు మీద మనకున్న ప్రేమను మనం కాపాడుకోవాల్సిన అవసరత మన మీద ఉన్నది. ఈ శ్రమలలో మన విశ్వాసము ఏమాత్రము కరిగిపోకుండా, ఓడిపోకుండా శక్తివంతమైన విశ్వాసముగా ఉండాలి అని అపోస్తలుడైన పేతురు ద్వారా కూడా దేవుడు తెలియచేయడం మనం చూస్తాము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని దయచేసి ఒకసారి నేను చదువుచున్నాను. మీరు మీ బైబిల్ గ్రంథములను తెరిచి చూడాలని మనవి చేస్తున్నాను. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. 7వ వచనము, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అని అంటున్నాడు. సువర్ణము కంటే మరింత శ్రేష్టమైన మీ విశ్వాసము, ఆ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదే అని అంటున్నాడు. అంటే ఈ శోధనలు, ఈ శ్రమలు మనకొక ఎగ్జామ్గా, మనకొక పరీక్షగా, మనకొక టెస్ట్గా అవి మన లైఫ్లో ఎదురవుతూ ఉంటాయి. ఆ టెస్ట్లో నీ ఫెయిత్ను నువ్వు కాపాడుకోగలిగినట్లయితే, నీవు నీ విశ్వాసము భద్రపరుచుకోగలిగినట్లయితే, నీవు నీ రక్షణను నువ్వు కాపాడుకోగలిగినట్లయితే, దేవుని సమాజమా, నీవు ఆ పరీక్షలో గెలిచిన వాడు అవుతావు, నిలిచిన వాడు అవుతావు. అయితే ఈ యొక్క శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు నీవు నీ విశ్వాసాన్ని కోల్పోతే, నా ప్రియ దేవుని సమాజమా, నువ్వు ఓడిపోయిన వాడవు అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం లూజర్స్గా ఉండడం అనేది దేవుడు ఇష్టపడట్లేదు. మనము గెయినర్స్గా, మనం విన్నర్స్గా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనము సంపాదించుకోవాలి నిత్య జీవము, మనము రక్షణను కాపాడుకోవాలి. మనము ఈ యొక్క యాత్రలో ఓడిపోకుండా పరమ కణాను రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మన జీవితాలు ఎదురయ్యే శ్రమలలో కూడా మనము ఆ శ్రమలు ఎదుర్కోవడానికి సరైన రీతులలో ఇప్పుడే మనం సిద్ధపడాలి. మానసికంగా సిద్ధపడాలి, భౌతికంగా శరీర విషయంలో కూడా శ్రమ అనుభవించాలి. కాబట్టి భౌతికంగా సిద్ధపడాలి, ఆధ్యాత్మికంగా సిద్ధపడాలి. కాబట్టి దేవుని సమాజం మన జీవితంలో ఆ శ్రమలను ఎదుర్కోవడానికి మనలను మనం సిద్ధపరచుకోవాలి. అందుకే పోయిన వారం మనం చూసాము, పేతురు పత్రికలో పేతురు గారు తెలియజేసినట్లుగా మనము శ్రమను అనుభవించడానికి, ఆ యొక్క శరీరమందు శ్రమను అనుభవించడానికి మనస్సులో మనం ప్రిపేర్ అవ్వాలి. అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి అని దేవుడు తెలియచేయడం మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని సమాజమా, చాలాసార్లు మన జీవితాల్లో శ్రమలు ఎదురైనప్పుడు, శ్రమలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు విశ్వాసములో కొంచెం వెనక్కి అవుతాము, కొంచెం దూరం అవుతాం ప్రభు. కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రభుకి కొంచెం దూరంగా, ప్రభు సన్నిధికి కొంచెం దూరంగా బ్రతకడం అనేది చేస్తూ ఉంటాము. అయితే ఆ శ్రమలలో నీవు దేవునికి దూరం అవుతున్నట్లయితే, నా ప్రియ దేవుని సమాజమా, నీవు విశ్వాసంలో ఓడిపోతున్నావు. నీవు విశ్వాసంలో
కాబట్టి దేవుని సమాజం మన జీవితంలో ఎదురయ్యే ప్రతి శ్రమలలో, ప్రతి ఇబ్బందులలో కూడా మన విశ్వాసమును కాపాడుకునేటట్లుగా మనలను మనం సిద్ధపరచుకోవాలి. అది మానసికంగా, భౌతికంగా, ఆత్మీయంగా అన్ని కోణాల్లో మనల్ని మనము సిద్ధం చేసుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభుని విడిచిపెట్టకూడదు. ప్రభునే అంటి పెట్టుకొని ఉంటాను అని ఒక స్థిర తీర్మానము ఖచ్చితంగా మనము చేయవలసిన వారమై ఉన్నాము. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 1:30 క్రీస్తు పక్షముగా శ్రమ పడుట మనకు అనుగ్రహించబడింది అని అక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు తెలియచేయడం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి క్రీస్తు ద్వారానే మనకు అనుగ్రహించబడిన మరి యొక్క అనుగ్రహము ఏమిటంటే శ్రమలను అనుభవించుట. కాబట్టి ప్రభు నిమిత్తం శ్రమ అనుభవించడం అనేది అది చాలా శ్రేష్టమైన విషయము. కనుక నీ జీవితంలో నువ్వు క్రైస్తవుడు అయినందుకు కానీ, లేదా సాధారణంగా మనుషుడికి వచ్చే శ్రమలు కానీ, ఏ శ్రమలు వచ్చినప్పటికీ కూడా అవి నీ విశ్వాసానికి ఒక పరీక్ష, నీ యొక్క విశ్వాసానికి అదొక టెస్ట్ అని నువ్వు గ్రహించి ఆ టెస్ట్లో నువ్వు పాస్ అయ్యేటట్లుగా, ఆ యొక్క ఎగ్జామ్లో నువ్వు విజయం సాధించేటట్లుగా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే దేవుని సమాజం ఆ బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే అనేక మంది దేవుని ప్రజలు అటువంటి శ్రమలలోనే ప్రభుని చాలా ధైర్యంగా వెంబడించడం మనం చూస్తాము. పోయిన వారం మనం చదువుకున్నాం 2 తిమోతి పత్రిక 3:11 అపోస్తలుడైన పౌలుకు అంతియోకియా, ఈకోనియా, లుస్త్రా అనే ప్రదేశాలలో భయంకరమైన ఉపద్రవములు, భయంకరమైన శ్రమలు, హింసలు ఎదురైనప్పుడు అటువంటి శ్రమలలో పౌలు గారిని వదిలి చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. సేవ వదిలి, ప్రభును వదిలి, సేవను వదిలి, ఇంకా అనేక మంది పౌలును వదిలి వెళ్ళిపోయారు. కానీ అదే సమయంలో తిమోతి అనే యవనస్తుడు ఆ శ్రమలను, ఆ హింసలను, ఆ ఉపద్రవములన్నిటి కోసము బాగుగా ఎరిగిన వాడైనప్పటికీ కూడా పౌలును వెంబడించడానికి ముందుకు రావడం మనం చూస్తూ ఉన్నాము. అంటే అన్ని ఇబ్బందులలో కూడా అతడు పౌలుని వెంబడించి యేసు సేవలో ముందుకు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాము. అంటే శ్రమలను చూచి తిమోతి భయపడలేదు కదా, శ్రమలను చూచి తిమోతి ముందుకు పరిగెత్తడం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మన జీవితంలో శ్రమలను చూచి ఆగిపోతున్నామా, లేదా తిమోతి వల్లే శ్రమలను చూచి ముందుకు పరిగెత్తగలుగుతున్నామా? ఇలా మనం ఆలోచన చేస్తే ఇంకా అనేక మందిని మనం చూడవచ్చు. 1 దశలోనికి పత్రిక 1:6 దయచేసి ఒకసారి చదువుదాం. 1 దశలోనికి పత్రిక 1:6 దయచేసి చదువుకుందాము. మీరు మీ బైబిల్ గ్రంథములను తెరిచి చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. దశలోనికే సంఘము ఎప్పుడు ప్రభుని విశ్వసించారంట, ఏ పరిస్థితులలో ప్రభునందు వారు విశ్వాసం ఉంచారంటే అక్కడ క్లియర్గా రాయబడింది, గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును విశ్వసించిన వారు. అంటే భయంకర ఉపద్రవములు దశలోనికే సంఘ విశ్వాసులకు కలగడం మనం చూస్తూ ఉన్నాము. ఆ భయంకరమైన శ్రమలలో, ఆ భయంకరమైన ఇబ్బందులు వారి జీవితంలో ఎదురైనప్పుడు వారు ప్రభుని వెంబడించడం మనం చూస్తూ ఉన్నాము. అంటే ప్రభుని నమ్ముకుంటే వారికి చాలా భయంకరమైన ఉపద్రవాలు వస్తాయి. పౌలు గారు దశలోనికే ప్రదేశంలో సువార్త చెప్పినప్పుడు పౌలును చంపేద్దామని ఆ ప్రాంతం అంతా పెద్ద అలజడి, గొడవ రావడం మనం చూస్తాం అపోస్తలుల కార్యములో. అటువంటి పరిస్థితులలో ఆ దశలోనికలో ఉన్న విశ్వాసులు, వారు క్రైస్తవేతరులు, అన్యజనులు, ప్రభుని నమ్మని వారు, అంతేకాకుండా యూదులలో కూడా యేసుక్రీస్తు మీద విశ్వాసం లేని యూదులు వారు, అలా అనేక మంది పౌలు ప్రకటించిన సువార్తను నమ్మి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకుని రక్షణ పొందినప్పుడు భయంకర ఉపద్రవములు వారి చుట్టూ ఆవరించడం మనం చూస్తాము. అటువంటి ఉపద్రవములలో కూడా వారు ప్రభుని విడిచిపెట్టలేదు, వారు ప్రభుని హత్తుకున్నారు, ప్రభుని వెంబడించడం జరిగింది దేవుని సమాజమా. కాబట్టి ఆనాడు తిమోతిని మనం చూసిన, అలాగే దశలోనికే సంఘమును మనం చూసిన వారు అటువంటి ఉపద్రవములలోనే, అటువంటి శ్రమలలోనే
వారు ప్రభుని వెంబడించడం మనం చూస్తూ ఉన్నాము. శ్రమలలో కూడా ప్రభుని వెంబడించే లక్షణము కలిగి ఉన్నారు. అయితే ఆ లక్షణం కోసం పౌలు గారు ఏమంటున్నారంటే, అది క్రీస్తు యొక్క పోలిక, అది పౌలు యొక్క పోలిక అని పౌలు గారు చెబుతున్నారు. మీరు అటు ఉపద్రవములలో దేవుని వాక్యమును అంగీకరించి మీరు మమ్మును పోలిన వారయ్యారు. మమ్మును అనగా ప్రభువును, అలాగే మమ్మును అంటున్నారు. మమ్మును అంటే అపోస్తలులను, ప్రభు అంటే మన ప్రభుని యేసుక్రీస్తు, అలాగే యేసుక్రీస్తును పోలి నడుచుకోవడము, అపోస్తలులను పోలి నడుచుకోవడము, శ్రమలలో కూడా విశ్వాసమును కాపాడుకొనుట, శ్రమలలో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచుట అని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి దేవుని సమాజమా, దెసలోనిక సంఘము శ్రమలలో కూడా వారు ప్రభునందు విశ్వాసం ఉంచడం మనం చూస్తూ ఉన్నాము. అలాగే దెసలోనిక పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుదాం ఒకసారి. దెసలోనిక పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, కాబట్టి ఇట్లా సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అపోస్తలుడైన పౌలు దెసలోనిక సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను మీ వద్ద ఉన్నప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాను, గుర్తున్నదా, జ్ఞాపకం చేసుకోండి అని చెబుతున్నాడు. ఏమిటా విషయం అంటే, మనము శ్రమను అనుభవించవలసిన వారము, మనము శ్రమ గుండా వెళ్ళాలి అని పౌలు వారికి తర్ఫీదు ఇచ్చాడు. ఆ విధంగా వారిని ట్రైన్ చేశాడు. కాబట్టి దెసలోనిక సంఘము అన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా వారు ప్రభువులో నిలబడడం మనం చూస్తూ ఉన్నాము. మన జీవితంలో ఒకసారి ఆలోచన చేద్దాము. కొంత ఇబ్బంది, కొంత ఆవేదన, కొంత ఆర్థిక ఇబ్బందులు ఒకవేళ మన జీవితంలో ఎదురైతే, అంతేకాదు ప్రభువుని బట్టి ఒకవేళ ఏదైనా శ్రమ వచ్చింది అనుకోండి, ప్రభువుని బట్టి కొంతమందికి రిజర్వేషన్స్ పోవడం, ఇలా కొన్ని పరిస్థితులు ఉంటాయి. ప్రభువుని బట్టి తక్కువగా ఎంచబడుట, ప్రభువుని బట్టి రావాల్సిన రాయితీలను వారు కోల్పోవడము, ప్రభువుని బట్టి కొన్నిసార్లు జాబ్స్ కూడా కోల్పోయే ప్రమాదాలు ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వాలలో చాలామంది ఈ యొక్క దుష్టుని యొక్క అధికారం క్రింద నడిపించబడుతున్నది. కాబట్టి క్రీస్తు ప్రజలను, క్రైస్తవ ప్రజలను హింసించాలి, వారిని ఏదో రీతిగా వారిని అణిచివేయాలని కొంతమంది అటువంటి దుష్ట లక్షణాలతో ఆ యొక్క క్రైస్తవ ప్రజలను హింసించడం మనం చూస్తూ ఉంటాము. అటువంటి రీతులలో దేవుని ప్రజలకు, మా క్రైస్తవులు అయినందుకు క్రైస్తవ విశ్వాసమును బట్టి ఎదురయ్యే ఆ శ్రమలలో నీ యొక్క విశ్వాసమును కాపాడుకోగలుగుతున్నామా? ఒకవేళ అటువంటి పరిస్థితులు మన జీవితంలో వస్తే, కాబట్టి అటువంటి పరిస్థితులలో కూడా ఆనందించగలవా అని ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాము. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు కొరింథీ విశ్వాసులతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు మనం తిమోతి కోసం చూసాము. తిమోతి శ్రమలలో ప్రభుని వెంబడించడం మనం చూస్తూ ఉన్నాము. అలాగే దెసలోనిక సంఘంలో పౌలు బోధన చూచాము. దెసలోనిక విశ్వాసులు కూడా భయంకర ఉపద్రవములలో ప్రభువుని వారు అంగీకరించి ప్రభుని వెంబడించడం మనం చూస్తూ ఉన్నాము. మరి కొరింథీ విశ్వాసుల కోసం మనం ఆలోచన చేస్తే, దేవుని ప్రజలారా, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుదాము. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించెనో 7వ వచనానికి వెళ్ళిపోదాం. దేవుని ప్రజలారా, మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోను పాలువారై ఉన్నారని ఎరుగుదుము. అక్కడ పౌలు గారు కొరింథీ విశ్వాసులతో మాట్లాడుతూ, కొరింథీ విశ్వాసులారా, మీరు శ్రమలలో పాలువారై ఉన్నారు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అంటే కొరింథీ విశ్వాసులు కూడా ప్రభుని బట్టి ఎదురయ్యేన శ్రమలలో వారు పాలువారై ఉండడం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆదిమ సంఘంలో ఉన్న ప్రతి
స్థానిక సంఘం, ప్రతి విశ్వాసులు వారు ప్రభువును బట్టి శ్రమలను అనుభవిస్తూనే ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి శ్రమలలో కూడా వారు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అటువంటి శ్రమలలో కూడా వారు తమ భక్తిని వారు భద్రపరచుకోగలిగారు. కాబట్టి ఈ జీవితాన్ని కోసం మనం ఆలోచన చేస్తే ప్రస్తుత దినాల్లో జీవిస్తున్న మనము ఈ శ్రమలలో మన విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నామా, ఈ శ్రమలలో కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోగలమా అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ సాధారణమైన శ్రమలు వచ్చినప్పుడు చాలాసార్లు ఇంకా ప్రభు వద్దండి, ఏం ప్రార్థన అండి, ఏంటండి జీవితంలో ఎలా ఉన్నది అని సాధారణంగా మనుషులందరికీ వచ్చిన శ్రమలే. ఒకసారి నీకు వచ్చిన శ్రమల కోసం లిస్టు రాసుకుంటే అందులో 99% అవన్నీ మనుషులందరికీ వచ్చినవే, అన్యజనులకు వచ్చినవే, క్రైస్తవేతరులకు వచ్చినవే, ఆ పైగా నాస్తికులకు కూడా వచ్చినవే. అంటే మనుషులైన ప్రతి ఒక్కరికి వచ్చిన సమస్యలే నీకు వచ్చాయి. ఆ సమస్యలే పెద్ద సమస్యలుగా నువ్వు ఫీల్ అయిపోయి ఆ సమస్యల కోసం ప్రభుని వదిలి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితులు కూడా మనం చూస్తాము. కాబట్టి సాధారణ శ్రమలు మాత్రమే కాదు, ప్రభుని బట్టి ఎదురయ్యే శ్రమలలో కూడా నీ విశ్వాసమును కాపాడుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే శ్రమలలో కూడా ప్రభుని వెంబడించిన దెస్సలోనిక సంఘం కనబడుతున్నది. శ్రమలలో కూడా ప్రభుని వెంబడించిన కొరింథీ సంఘం కనబడుతున్నది. శ్రమలలో కూడా ప్రభుని వెంబడించి నమ్మకంగా వెంబడించిన ఆ తిమోతి కనబడుతున్నాడు, పౌలు గారి ప్రియ శిష్యుడు. కాబట్టి నీ జీవితంలో ఎటువంటి శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ప్రభు పరిచర్యకు వెనక్కి లాగే పరిస్థితులు ఎన్ని వచ్చినా, నీ విశ్వాసమును లోకంలో కలిపే పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికి కూడా ఆ పరిస్థితులకు నిన్ను నీవు ఏమాత్రము లోబడేటట్లు చేసుకోకుండా, నీవు వాటికి లోబడకుండా వాటిని జయించి ప్రభు కోసం ముందుకు సాగిపోవాలని ప్రభు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. దానికి ఇప్పటి నుంచే నీవు సాధనం చేయాలని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ శ్రమలు వచ్చినప్పటికి కూడా నేను ప్రభుని విడిచిపెట్టను, అలా విడిచిపెట్టని స్థితిలో నేను ఉంటానని నిన్ను నీవు సిద్ధపరచుకోవాలని మనవి చేస్తున్నాను. అయితే దేవుని సమాజమా, మార్కు సువార్త 14:51 మనం చదివితే బైబిల్లో ఈ గుంపు కోసం కూడా దేవుడు రాసి పెట్టాడు. ఏ గుంపు? కొంతమంది శ్రమలు ఎదురైనప్పటికీ కూడా ప్రభుని విడిచిపెట్టకుండా ఆ శ్రమలలో ప్రభుని వెంబడించడం మనం చూస్తూ ఉన్నాము. అయితే మరికొంతమంది కోసం కూడా ప్రభు రాయించారు. వారు ఎవరంటే శ్రమలు ఎదురవ్వగానే ప్రభుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన పరిస్థితులలో ఉన్నవారు. 14 మార్కు సువార్త 51 మనం చదివినట్లయితే, తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా, ప్రభువైన యేసుక్రీస్తు వెంట ఒక పడుచువాడు వెళుతూ ఉండగా అక్కడున్న సైనికులు ఆ పడుచువాడిని పట్టుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని శిక్షించడానికి, శ్రమల పాలు చేయడానికి ప్రభుని తీసుకుని వెళుతూ ఉండగా ప్రభుని వెంబడిస్తున్నాడు ఈ పడుచువాడు మంచి నార వస్త్రములు ధరించుకుని వెళుతున్నాడంట. అయితే వెంటనే ఆ పడుచువాడిని కూడా ఆ సైనికులు పట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే పట్టుకున్నారో వెంటనే వాడు ఏం చేశాడో అక్కడ నుండి పారిపోయానన్న మాట రాయబడింది. ఆ పారిపోయిన పరిస్థితులలో వాడి నారబట్ట కూడా విడిచిపెట్టేసుకున్నాడు. అక్కడ ఆ మాటలు ఎందుకు రాయబడ్డాయి? యేసును వెంబడించినప్పుడు కొన్నిసార్లు శ్రమలు, ఇబ్బందులు వస్తాయి. యేసును వెంబడిస్తున్నప్పుడు నీ జీవితంలో ముళ్ళబాటగా, నీ జీవితం అరణ్య రోదనగా మారిపోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితులలో చాలామంది యేసుని వదిలి పారిపోతారు లోకంలోనికి, మరలా పాత జీవితంలోనికి, మరలా పాత పరిస్థితుల్లోనికి. అలా పారిపోతున్నప్పుడు ఒక విషయం జరుగుతున్నది. ఏమిటది అంటే నారబట్ట కోల్పోతున్నాం. ఏమిటి నారబట్ట? నారబట్ట అనేది రక్షణకు సాదృశ్యము, నీతికి సాదృశ్యం, పరిశుద్ధతకు సాదృశ్యము. యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించిన రక్షణ, పరిశుద్ధత, నీతి ఇవన్నిటికీ సాదృశ్యం నారబట్ట. అయితే ఈ శ్రమలకు భయపడి వెనక్కి పారిపోతున్న వారు అనేక మంది తమ యొక్క రక్షణని కోల్పోతున్నారు. రక్షణని వదిలిపెట్టేసి ప్రభును వదిలి వెళ్ళిపోతున్నారు. కారణం ఏమిటంటే వారికి వచ్చిన శ్రమలు, వారికి వచ్చిన హింసలు, వారికి వచ్చిన ఇబ్బందులు. కాబట్టి ఈ యొక్క పడుచువాడు శ్రమను చూచి ప్రభును వదిలేసి పారిపోతూ ఉన్నాడు. 2 తిమోతి పత్రిక 4:9-17 మనం చదివితే, 2 తిమోతి పత్రిక 4:9-10 వరకు మనం చదువుదాం. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమా యెహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. అక్కడ దేమా అనే వ్యక్తి కోసం అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు.
ఈ దేమ ప్రవీణ పరిచర్యలో పౌలును వెంబడిస్తూ పరిచర్య చేస్తూ ఉన్నాడు. నమ్మకమైన పరిచారకుడుగా దేవుని పరిచర్య చేస్తున్న ఈ దేమ ఒకానొక సమయంలో పౌలు గారిని విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోయాడు అని పౌలు గారే తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని సమాజం దేమ శ్రమలు ఇబ్బందులు కలగగాని పౌలును దేవుని సేవకుడిని దైవ పరిచర్యను వదిలి వెళ్ళిపోయాడు. తన పాత జీవితంలోనికి, తన అన్య జీవితంలోనికి వెళ్ళిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అని చరిత్రకారులు తెలియచేస్తారు. కాబట్టి దేమ వెనక్కి వెళ్ళిపోయాడు. అలాగే ఆ యొక్క పడుచువాడు వెనక్కి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాము. ఇంకా అనేక మంది ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శ్రమ కలుగు కానీ, ఇబ్బందులు ఎదురవ్వరు కానీ ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాము. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదివితే, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనాన్ని దేవుని సమాజమా చదువుదాము. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములు యందు చెదిరిపోయేరి. అక్కడ అనేకులు చెదిరిపోవడం మనం చూస్తూ ఉన్నాము. ఆ చెదిరిపోవడం ఎందుకు చెదిరిపోయారంటే ఆ యొక్క యెరూషలేములో భయంకరమైన శ్రమలు ఎదురయ్యాయి, భయంకరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎప్పుడైతే ఆ శ్రమలు ఇబ్బందులు వారికి ఎదురయ్యాయో దేవుని ప్రజలారా అనేకులు చెదిరిపోయారు. ఒక అపోస్తలు మాత్రము వారు నిలబడిపోయారు. ఎందుకంటే ఎంత శ్రమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత ఉపద్రవమైన ప్రభు కోసం నిలబడాలి అని తీర్మానం కలిగిన వారు కాబట్టి వారు ప్రభు కోసం నిలబడిపోయారు నా ప్రియ దేవుని సమాజం. కానీ అనేకులు చెదిరిపోయారని లేఖనాల్లో రాయబడి ఉన్నది. కాబట్టి నీ విశ్వాసం చెదిరిపోయినట్లు ఉన్నదా? నీ విశ్వాసం స్థిరంగా ఉన్నదా? నీ భక్తి శ్రమ కలగకపోయినంత వరకు, శ్రమ రానంత వరకు భక్తిగా కనబడుతూ శ్రమ రాగానే భక్తిని వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఏ స్థితిలో నీ జీవితం ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అవి సాధారణమైన శ్రమలైనప్పటికీ, ప్రభుని బట్టి ఎదురైన శ్రమలైనప్పటికీ కూడా, ఏ శ్రమలు నీ జీవితంలో సంభవిస్తున్నప్పటికీ కూడా నా ప్రియ దేవుని సమాజమా, అన్ని శ్రమలలో కూడా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. అన్ని శ్రమలలో కూడా ప్రభుని విడిచిపెట్టకుండా నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సాధారణంగా నీ జీవితంలో శ్రమలు రావచ్చు, అలాగే ప్రభుని బట్టి నీ జీవితంలో శ్రమలు రావచ్చు. ఆ శ్రమలలో ఒక తిమోతి వలె, ఒక దశలోనిక సంఘస్థుల వలె, కొరింథీ సంఘస్థుల వలె, ఆదిమ అపోస్తలిక సంఘం వలె ఏ శ్రమలలో కూడా ప్రభుని విడిచిపెట్టకుండా శ్రమలలో సైతము ప్రభుని వెంబడించేవాడిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అనేక మందిని మనం చూస్తాము, శ్రమ కలుగు కానీ, ఇబ్బందులు రాగానే ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయి, కొంచెం శ్రమ కలగగానే ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుని సమాజమా, ఎట్టి పరిస్థితులు ఎదురైనప్పటికి కూడా నీ విశ్వాసం వదులుకోవద్దు. ఎట్టి పరిస్థితులు ఎదురైనప్పటికి కూడా నీ రక్షణను నువ్వు విడిచిపెట్టద్దు. దేవుని ప్రజల సహవాసాన్ని వదిలిపెట్టద్దు. దేవునితో కలిసి ఉండుట అనేది విడిచిపెట్టకుండా ప్రభుని హత్తుకొని వెంబడించడం నేర్చుకుందాము. ఆ దావీదు తెలియజేసినట్లుగా నా ప్రాణము యెహోవా, నా ప్రాణం నిన్ను అంటి వెంబడిస్తున్నది అని తెలియజేస్తున్నట్లుగా అన్ని పరిస్థితులలో కూడా ప్రభుని అంటి పెట్టుకొని వెంబడించిన అలవాటు చేసుకుందాము. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఉపద్రవములు వచ్చినా నిన్ను నీవు ఆ విధంగా సిద్ధపరచుకోవాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుని సమాజం ప్రభు జ్ఞాపకం చేస్తున్నట్లుగా లోకంలో మీకు శ్రమ కలుగును అని ప్రభు చెప్పారు. కాబట్టి ఆ శ్రమకు మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అవి సాధారణమైనప్పటికీ కూడా, అవి ప్రభుని బట్టి వచ్చినప్పటికీ కూడా, ఆ మొదటి గుంపు ఏ విధంగా అయితే శ్రమలలో నిలబడ్డారో, ఆ ఆదిమ సంఘ విశ్వాసిగా, ఆ ఆదిమ సంఘమును చెందిన ఈనాటి విశ్వాసిగా నేను కూడా శ్రమలలో నా ప్రభు కోసం నిలబడతాను అని తీర్మానం తీసుకోవాల్సిన అవసరత మన మీద ఉన్నది. కాబట్టి దేవుని సమాజమా, కనులు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, శ్రమలలో కూడా నిలబడే ఆ యొక్క సామర్థ్యం దయచేయండి. ఆ యొక్క ఇబ్బందులలో కూడా నేను నిలబడే ఆ యొక్క శక్తిని నాకు ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాము. ఏ శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఒక తిమోతి వలె, ఒక దశలోనిక సంఘం వలె, కొరింథీ సంఘ విశ్వాసుల వలె సిద్ధం చేసుకొని ఎన్ని పరిస్థితులు వచ్చిన ప్రభు కోసం నిలబడేటట్లుగా
మనకి అట్టి కృపను ప్రభు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. అందరం కనులు మూసుకున్న దేవుని ప్రజలారా ప్రార్థనలు ఏకీభవించడం మనవి చేస్తున్నాను. మహాగణుడ మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ సమయంలో నీ మాటలు ధ్యానం చేయడానికి మీరు మాట ఇచ్చిన గొప్ప తరుణం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. వినిన ఈ మాటలు ప్రభువా మందరిలో ప్రభువా తండ్రి నాయన మంచిగా ఫలించడానికి, మేము వాక్యమును అనుసరించి బ్రతకడానికి సహాయం చేయండి. ప్రాక్టికల్ లైఫ్ మా జీవితంలో ఉండడానికి సహాయం చేయండి. మీరు కృప చూపండి ప్రభువా, మీకు వందనాలు. యేసు ప్రభువా, మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాము నాయనా తండ్రి. ఇంతవరకు ఈ యొక్క వాక్యమును వినిన వారు, రానున్న దినాలు వినబోయిన వారిని కూడా మీరు నాయన బలపరచండి, ఇటు వరకు ఆయుత్తపరచండి ప్రభువా. సంఘ విశ్వాసులందరినీ మీరు పేరు పేరున దీవించండి. నీ వాక్యానుసారంగా నీకు లోబడి ప్రభువా నాయన భక్తికరమైన జీవితాలు జీవించడానికి సహాయం చేయండి. ఈ భయంకరమైన కరోనా పరిస్థితులలో ప్రజలందరూ మీరు భద్రపరిచినందుకు నీకు వందనాలు నాయన. ఇంకా తండ్రి నాయన త్వరగా దీని నుంచి అందరికి విడుదల దయచేయండి ప్రభువా. సంఘాలలో త్వరగా మేము కూడుకొని నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి నాయనా తండ్రి. మీరే మహిమ పొందండి. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులు పెడుతున్నాం. సంఘంలో ఉన్న పెద్దలను, విశ్వాసులను, నాయకులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రభువా ఈ కార్యక్రమము నాయన ఇంతవరకు మీరు జరిగించిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఇక్కడ కూడిన మనకును ఆయనను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.